గనుక శివాలయానికి వెళ్తూ వెళ్తూ ఉండమని చెప్పండి. శివాలయానికి. అరుణాచలం గురించి చెప్పండా? అరుణాచలం అంటే అండి, ఆయన అచ్యుత కూతుమాంబ సమేత అరుణాచలేశ్వరుడు. ఆయన గురించి చెప్పాలంటే కనుక నేను ఆయన్ని గత 15 సంవత్సరాల నుంచో ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అరుణాచలం వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అని. కానీ లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజుని ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కలిగి గిరిప్రదక్షిణ అన్నది నాకు చాలా అనుభవం అయిపోయింది. ఏమిటంటే కనుక 5:30 ఆ టైంకి మొదలు పెట్టాము మేము. సుమారు ఇంకా ఒక 4 కిలోమీటర్సో 5 కిలోమీటర్సో అన్నీ ఉన్నదనగా కాళ్ళు తేలిపోయాయండి. ఇంకా నేను అరుణాచలేశ్వర నేను ఇంక ప్రదక్షిణం చేసే ఓపిక నాకు ఇవ్వలేదు నువ్వు. అంచేత నేను ఆటో ఎక్కేస్తున్నానని ఆటో ఎక్కేశాను. ఆటో ఎక్కేసిన తర్వాత అరుణాచలేశ్వరుడికి నా మీద చాలా కోపం వచ్చింది. ఆటో కదలలేదు. సుమారు హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఆటోలో. బాబు తీస్తావా అంటే ఇంకా టికెట్లు రావాలని అంటాడు. హాఫ్ అన్ అవర్. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా నడక. ఏంటంటే అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయించుకోవాలి అనుకున్నాడు, చేయించుకున్నాడు. కానీ అరుణాచలం వెళ్ళి